హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు గారు, ఆయన నేషనల్ బిల్డింగ్ ఫౌండేషన్ చైర్మన్ కూడా అంట. ఆయన వెలుగు పత్రికకు ఒక ఆర్టికల్ రాసిండు. ఆర్టికల్ రాసినటువంటి విషయం గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులారా, ఉగ్రవాదానికి ఊతం దీనికి సంబంధించిన విషయంలో మీ కామెంట్స్, అంటే ఉగ్రవాదం విషయంలో ఆ ఉగ్రవాదాన్ని అంతం చేస్తే ఓకే, కానీ పాకిస్తాన్తో యుద్ధం సంబంధించిన విషయంలో మీ అభిప్రాయాలు, యుద్ధం మంచిదా కాదా, ఉగ్రవాదాన్ని అంతం చేద్దామనే దాని మీద ప్రపంచ దేశాలు, ఈ దేశంలో ఉన్న పౌరులందరూ కూడా దానికి మద్దతు ఇద్దాం. కానీ పాకిస్తాన్తో ఉగ్రవాదం పేరుతో పాకిస్తాన్ మీద యుద్ధానికి పోవడం అనే దాని మీద మీ కామెంట్లు తెలియజేయండి. ఇక పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలతో ఉగ్రవాదానికి ఊతం. పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్లో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా పరిగణిస్తే 2008 ముంబై దాడుల తర్వాత కాశ్మీర్లో జరిగిన ఈ దాడి అత్యంత ఘోరమైన ఉగ్రదాడి. ఇది ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడికి చిన్నదిగా కనిపించిందనే ప్రశ్న సహజం. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ 7 మే 2025న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి భారత్ సమయం నుంచి ఉగ్రవాద సమస్య పరిష్కార దిశగా మారడాన్ని ఆపరేషన్ సింధూర్ అంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఈ మాట ఎవరు అంటున్నారు? బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి. బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి మాట్లాడుతున్న మాటల్ని నిన్నటిరాగా మేము చెప్పినాం, అయ్యా ఇది సమస్య, ఇది కాదు, బీజేపీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధము అని చెప్పేసి మేము చాలాసార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి చదువు లేని మూర్ఖులకు అర్థం కాలే. ఆయన ఏమంటున్నాడు? భారత్ 7వ తారీఖు మే 7, 2025 పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఇక్కడ దాడి చేసింది పాకిస్తాన్ మీద దాడి చేయలే. పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ఏదైతే ఉందో పీఓకే అని భారతదేశ బార్డర్లో పాకిస్తాన్ చేత ఆక్రమించబడినటువంటి పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దాడి చేసిర్రు. ఇది బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు గారు అంటున్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఏదో? అరే పాకిస్తాన్ మీద యుద్ధం అద్దురా అంటే మమ్మల్ని తిట్టిరు. పాకిస్తాన్తో యుద్ధం, మనం ముఖ్యంగా యుద్ధాలు అనేవి జరగద్దు, ఒక యుద్ధం ప్రపంచ యుద్ధాన్ని కూడా దారి తీయచ్చు అని చెప్పేసి. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి యుద్ధం పాకిస్తాన్తో యుద్ధం అని మీరు అనగానే అక్కడ మైనార్టీ వెల్ఫేర్ ఫండ్ నుండి ఎన్ని వేల కోట్ల రూపాయలు పాకిస్తాన్కి సహాయంగా వచ్చింది. తర్వాత మన దేశానికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే అమెరికా మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి మీరు ఎట్లయితే అన్నారో, పాకిస్తాన్ సపోర్ట్ చేసే దేశాలు కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసి మొదలుపెట్టినాయి కదా. అప్పుడు అది ఒక దేశం, 2 దేశాలు, 3 దేశాలు, 4 దేశాల నుండి పోయి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కొన్ని అటు సపోర్టు, కొన్ని ఇటు సపోర్ట్ చేసి ఆ 4 దేశాల మధ్యలో మరీ గొడవలు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. అసలు ఎక్కడ యుద్ధం జరగద్దురా అని చెప్పేసి ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు కానీ, ఈరోజు పాలస్తీన్ మీద జరుగుతున్న దాడులు కానీ, వాటి అన్నింటినీ ఖండిస్తున్నటువంటి భారతదేశం, ప్రేమను పంచేటువంటి భారతదేశం ఈరోజు దాడులోకి దిగుతామంటే వద్దురా, మంచిది కాదురా, ఆ యుద్ధంలో మనం కూడా చచ్చిపోతారా, మన దేశ పౌరులు కూడా చచ్చిపోతారా, పాకిస్తాన్తో పెట్టుకునేదంటే పాకిస్తాన్ చిత్తుగా ఓడిస్తారేమో కావచ్చు, కానీ ఆ యుద్ధంలో చచ్చిపోయేదంటే ఆ చచ్చిపోయినటువంటి సైనికుల తండ్రుల్ని అడుగుర్రా అంటే ఎవ్వడిలే. అసలు ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, అనవసరంగా మీరు చెడు ప్రచారం చేయకండి అని అంటే చెడు ప్రచారం చేసిండు. ఈరోజు బీజేపీ అధికార ప్రతినిధి క్లియర్గా చెప్పిండు, 7వ తారీఖు నాడు మనం పాకిస్తాన్ మీద చేసింది పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిరు అని చెప్పేసి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడతారో అంటే, ఇన్ని రోజులు మీరు చేసినటువంటి పాకిస్తాన్ అంతు చూసినాం, పాకిస్తాన్ ఇది చూసినాం అని చెప్పేసి ఎగిరిగా సంకలు గుద్దుకున్నారుగా, ఆ గుద్దుకున్న సంకలలో ఇన్ని ఉల్లిగడ్డలు పెట్టుకుని సపరేట్గా ఇంటికాడ వండురి. పరిష్కార దిశగా ఆపరేషన్ సింధూర్ అంటున్నాం. అయినప్పటికీ ప్రపంచ దేశాల నిరుత్సాహకరమైన ప్రతిస్పందన ఒక కలతబెట్టే సత్యాన్ని వెల్లడిస్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం పశ్చిమ దేశాల భౌగోళిక రాజకీయాల ద్వారా బలహీనపడుతుంది. పాకిస్తాన్ను రక్షించడం, పాక్ను ప్రజాస్వామ్య భారతదేశంతో సమానం చేయడం గర్హనీయం. టెర్రరిజాన్ని ప్రోత్సహించే వారిని రక్షించినప్పుడు ఇక ఉగ్రవాదాన్ని ఎలా ఓడించగలమని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నాడు. నేనేమంటున్నా అంటే, టెర్రరిజాన్ని ప్రోత్సహించే వారిని రక్షిస్తున్నది ఎవరు? టెర్రరిజాన్ని ప్రోత్సహించే వారిని రక్షించినప్పుడు ఇక ఉగ్రవాదాన్ని ఎలా ఓడించగలమంటే, మనం ఉగ్రవాదాన్ని ఓడించలేమా అంటే, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు పాకిస్తాన్తో ఇటు భారతదేశంతో మాట్లాడి సీజ్ ఫైర్కు ఒప్పించేది ఉంటే నరేంద్ర మోడీ ఒప్పుకొని ఎస్ మేము శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి శాంతిని కోరుకుంటున్నాం అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతున్నాయో బీజేపీ అధికార ప్రతినిధిగా అవి నరేంద్ర మోడీకి వర్తిస్తాయా లేదా? ఈరోజు టెర్రరిజాన్ని ప్రోత్సహించే వారిని రక్షిస్తున్నది ఎవరు? ఈరోజు రక్షించాలని చెప్పేసి కోరింది ఎవరు? టెర్రరిజాన్ని అంతం చేద్దామని అందరం అంటున్నాం.
మరి టెర్రరిజాన్ని అంతం చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, టెర్రరిజాన్ని కాపాడుతున్నారు 11 సంవత్సరాల నుండి. అసలు ఈ దేశంలోకి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎట్లా వచ్చిర్రు? ఈ 11 సంవత్సరాల్లో ఎంతమంది ఎన్నిసార్లు అటాకులు జరిగినాయి? నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 27 సార్లు ఈ దేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి దాడి చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా రాజీనామా ఎందుకు చేయలేకపోయిండు? ఒక ప్రధానమంత్రి హయాంలో 27 సార్లు దాడి జరిగిందనంటే అది ఆయనకి ఎంత సిగ్గుచేటు. కనీసం దానికన్నా బాధ్యత వహించాలి కదా. నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో 27 సార్లు ఈ దేశంలో ఉగ్రవాదులు దాడి జరిగింది. ఆ లెక్కలు తీయండి, మాట్లాడండి దాని గురించి. పుల్వామాను మొదలుకొంటే పహల్గాం వీటన్నిటిలో దాడులు చేసిన వాళ్ళలో కూడా బీజేపీ నాయకులు ఉన్నారు కదా. పుల్వామా దాడి క్లియర్గా బీజేపీ నాయకులు చేసిరని చెప్పేసి వాళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు కదా. మరి మాట్లాడరేంది? ఒక్కడు దాని గురించి చర్చ చేయడేంది? పార్లమెంట్లో బహిరంగంగా మాట్లాడండి ఈ విషయంలో. ఎందుకు పార్లమెంట్ సమావేశాలు పెడతలేరు? మరి ఈరోజు తీవ్రవాదంపై ఈయన ఆర్టికల్ మొత్తం చూసే ముందు తీవ్రవాదంపై భారత్ యుద్ధం ఆగదట. ఎందుకు ఆగింది మరి? ఇప్పుడు తీవ్రవాదం మీద భారత్ యుద్ధం ఆగదు అని అన్నప్పుడు నరేంద్ర మోడీ గురించి పాకిస్తాన్ ప్రధాని భారత ప్రధానికి సంబంధించిన విషయంలో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎందుకు ఖండించలేకపోయారు? దానికి సమాధానం చెప్పండి. ముందు తెలుగులో ఆర్టికల్స్ రాసుకొని తెలుగు రాష్ట్రాలలో ప్రకటించుకొని నేను మంచి ఆర్టికల్ రాసుకున్నా, నేను బీజేపీ అధికార ప్రతినిధిగా ఒక వ్యాసం రాసినా నా పని అయిపోయిందని చెప్పేసి కాదు. ట్రంప్కు సమాధానం చెప్పండి. దీన్ని ఇంగ్లీష్లో రాసి ట్రంప్కు పంపించండి. ట్రంప్ ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఏదైతే దాన్ని షేర్ చేసి మీరు దాన్ని ఖండించండి, దానికి సమాధానం చెప్పండి. మీకు దమ్ముండే ట్రంప్ అని చెప్పేసి చిటికేసి వాడిని బెదిరించడం ప్రయత్నం చేయండి. లేదు, ఏంటి ఇక్కడేమో పులి, అక్కడేమో పిల్లి. ఎక్కువ మాట్లాడేదంటే మళ్ళీ వీళ్ళకే ఉన్నట్టు ఐటీసీలు దాడి చేస్తూ ఉంటారు, కామెంట్లు పెడతా ఉంటారు, తిడుతూ ఉంటారు. వీళ్ళ చేతగానితనానికి ఇంట్లో ఆడలో తిడుతూ ఉంటారు. ఇక చేతగాని ఎదుగులందరూ కలిసి పహల్గాం టెర్రర్ అటాక్ ఉగ్రవాద క్రూరత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటే ఆపరేషన్ సింధూర్ భారతదేశం ధైర్యవంతమైనటువంటి వైఖరిని స్పష్టం చేస్తుంది. అయినప్పటికీ ఖనిజాలు పొత్తుల ద్వారా నడిచే పశ్చిమ దేశాల నిశ్శబ్ద ప్రతిస్పందన న్యాయాన్ని త్యాగం చేస్తుంది. భారతదేశాన్ని పాకిస్తాన్తో సమానం చేయడం ద్వారా పశ్చిమ దేశాలు ఉగ్రవాదంపై జరుగుతున్న యుద్ధాన్ని మోసం చేస్తున్నాయి. పాకిస్తాన్ సహకారాన్ని భారతదేశం బహిర్గతం చేయడం, దౌత్యాన్ని ఉపయోగించడం, ఆత్మరక్షణలో భాగంగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం కొనసాగించాలి. అంతర్జాతీయ సమాజం వ్యూహాత్మక ద్వంద్వ వైఖరితో సంబంధం లేకుండా భారత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి. పహల్గాం బాధితుల రక్తం న్యాయం జరగాలని కోరుతుంది అని చెప్పేసి మాట్లాడండి. ఇక్కడ ఏమంటాడు? అంతర్జాతీయ సమాజం వ్యూహాత్మక ద్వంద్వ వైఖరితో సంబంధం లేకుండా భారత్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే మాట నరేంద్ర మోడీ గారిని చెప్పానండి. ఈరోజు ద్వంద్వ వైఖరి పాటించినటువంటి ట్రంప్కు వ్యతిరేకంగా ఉగ్రవాదం మీద మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించామని. రష్యానా, జపానా, జర్మనీయా, చైనానా, ఇంకా ఏ దేశాలు, సౌదీ దేశాల ఏ దేశాలు పాకిస్తాన్తో యుద్ధం వద్దు అని చెప్పినా మేము యుద్ధం చేయకుండా ఊరుకోము, యుద్ధం చేస్తామని చెప్పేసి ప్రకటించమని చెప్పండి. యుద్ధం అంటే మీరు ఇక్కడ రాసేటువంటి వ్యాసాలు లేదంటే నేషన్ బిల్డింగ్ ఫౌండేషన్ పేరుతో మీరు సంపాదించేటువంటి సంపాదన కాదు కదా, మీరు చూపించుకున్నటువంటి పేపర్లు కాదు కదా. దయచేసి బీజేపీ నాయకులైనా ఇంకెవరినైనా ఈ దేశ పౌరులందరూ మీకు కోరుతున్నది ఒకటే, యుద్ధం అనేది అది రావద్దు. ప్రపంచం అంతా శాంతిగా ఉండాలని చెప్పేసి బుద్ధుని మార్గంలో పోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప యుద్ధం కోరుకుంటే పోయేది కేవలం పాకిస్తాన్ ప్రాణాలే కాదు, ప్రపంచ దేశాలు మొదలుపెట్టేటువంటి ఈ యుద్ధంలో భారత్ కూడా మాయమైపోతుంది ఏదో ఒక రోజు. ఈరోజు మనకన్నా చిన్న దేశం అనుకుని చెప్పేసి మనం చిన్న దేశాల మీద యుద్ధం చేసేంటే రేపు మనకన్నా పెద్ద దేశం మన మీద కూడా యుద్ధం చేస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి దీంట్లోకి ఉగ్రవాదం అనేదాన్ని ఉగ్రవాదం వరకే పెట్టి ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం. కానీ ఉగ్రవాదంలోకి మతాన్ని తీసుకొస్తే ఆ మతంలోకి మత దేశాలన్నీ ఇన్వాల్వ్ అయితే అప్పుడు ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తుంది అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి మీకు బుర్ర లేకపోతే మీ మెదళ్లలో ఆవు పేడ ఉండేది ఉంటే ఉండనియండి. మీరు ఆర్టికల్ రాసేటువంటి ఆర్టికల్ ఎవరైనా ముద్రిస్తారు, ఇందులో అటు ఇటు కలగొంబలు మీ ఆలోచన విధానం ఏందనేది ఏం చెప్పకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయడం మా బాధ్యత అంటారు, ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం అంటారు. మరి నరేంద్ర మోడీ ఎందుకు సీజ్ ఫైర్ చేసిండో మాట్లాడడం చేత కాదు, ట్రంప్కు సంబంధించిన విషయంలో కామెంట్ చేయడం చేత కాదు, ప్రపంచ దేశాల ద్వంద్వ వైఖరి గురించి మీరు అంతర్జాతీయ సమాజ వ్యూహాత్మక ద్వంద్వ వైఖరి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ ద్వంద్వ వైఖరి ఎవడు పాటిస్తున్నాడో మాట్లాడడం చేత కాదు. ఈరోజు ట్రంప్కు బహిరంగంగా లేఖ రాయడం చేత కాదు. ఎందుకు మళ్ళీ ఈ వ్యాసాలు రాసుకోవడం?
దయచేసి అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశాన్ని నాశనం చేయొద్దు. మీరు మతం పేరుతో కులం పేరుతో చేస్తున్నటువంటి నాశనకాలమే ఎక్కువ ఉన్నది. ఇక ప్రపంచ దేశాల దృష్టి తీసుకుపోయి మరింత దిగజారేటట్టు చేయొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దయచేసి యుద్ధం లేని దేశంగా మనం ఉందాం. ఈరోజు పాకిస్తాన్ లాగా ఉగ్రవాదులు ఎట్లయితే పాకిస్తాన్లో తయారవుతున్నారని చెప్పేసి మీరు అంటున్నారో అట్లా భారతదేశంలో ఉగ్రవాదం తయారు చేసేటువంటి పని మీరు మొదలుపెట్టద్దు. ఆల్రెడీ మీరు ఏం చేస్తున్నారో, ఎంతమంది పిల్లల్ని మతం పేరుతో రెచ్చగొట్టి ఈరోజు దాడులు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ అట్లాంటివి ఇవ్వకుండా, ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్కు భారతదేశానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం పోయి పాకిస్తాను మీరే అంటున్నారు కదా, ఏంటి పాక్ను ప్రజాస్వామ్య భారతదేశంతో సమానం చేయడం గర్హనీయం అని చెప్పేసి మనం కూడా నేను అదే కోరుతున్నా. పాకిస్తాన్ భారతదేశం సమానమయ్యేటటువంటి పరిస్థితులు మీరు తీసుకురావద్దు. ఉగ్రవాదులను తయారు చేయొద్దు. మతం పేరుతో దాడుల్ని ప్రోత్సహించకూడదు. ఇట్లా ప్రోత్సహిస్తే తప్పకుండా రేపటి రోజున ఈ దేశంలో కూడా ఉగ్రవాదులు తయారవుతారనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ, దయచేసి పాకిస్తాన్తో యుద్ధం కాదు, ఉగ్రవాదంతో యుద్ధం చేద్దాం. టెర్రరిజాన్ని అంతం చేద్దాం. 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ పాలనలోకి రాకముందు హామీ ఇచ్చినటువంటి హామీని చేతగాని నరేంద్ర మోడీ చేయలేకపోయింది. కాబట్టి తప్పకుండా ఆ ఉగ్రవాదం మీద గట్టిగా నిలబడేటువంటి నాయకుల్ని వచ్చే ఎన్నికల్లో ఎన్నుకుందాం. ఇక బీజేపీ వల్ల కాదు ఉగ్రవాదాన్ని. ఎందుకంటే ఆయన హయాంలో 27 సార్లు ఈ దేశం మీద దాడి జరిగిందనే విషయాన్ని పత్రికలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఎంతోమంది చెప్తా ఉన్నారు. చరిత్రలో కూడా ఉంది. మీకు ఒకవేళ సమాచారం కావాలంటే గ్రూప్ను అడిగినా కూడా ఇస్తుంది. 2014 నుండి ఇప్పటివరకు ఎన్నిసార్లు యుద్ధం జరిగింది, ఎన్నిసార్లు దాడులు జరిగాయని చెప్తే అది పేర్లతో సహా, డేట్తో సహా, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది దాడికి గురయ్యారనే విషయాన్ని కూడా చెప్తా ఉంది. కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి. యుద్ధాన్ని కోరుకునేటువంటి పరిస్థితులు రావద్దు అని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ చూస్తూనే ఉండండి ఎన్ఐ మీడియా. థ్యాంక్ యూ.